నమస్తే అండి. వెల్కమ్ టు ఛానల్ సలాం సైనిక. ఈ ఒక్క నోటిఫికేషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది మన ఎక్స్ సర్వీస్ మెన్ బ్యాంక్స్ నోటిఫికేషన్ సైడ్ అంటే బ్యాంక్ జాబ్ సైడ్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ముఖ్యంగా మనం గమనిస్తే ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు ఈజీగా బ్యాంక్ జాబ్స్లో రాగానే ఎలా సెటిల్ అయిపోతున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అసలు కారణం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ జాబ్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాంపిటీషన్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే స్ట్రెంత్ అనేది ఎక్స్ సర్వీస్ మెన్ విషయంలో ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు తక్కువ ఉంటారు. కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కొంత వీక్ ఉండటం కారణంగా ఈ బ్యాంక్ జాబ్స్ ఇంకా మిగిలిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్కి సంబంధించిన ఈ పోస్ట్ నోటిఫికేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో ఓన్లీ బ్యాక్లాగ్ పోస్టులే కనీసం 964 పోస్టులు ఉండిపోయాయి. అంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈజీగా సెలెక్ట్ అయ్యి వారి జాబ్స్లో సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళు రాకముందే వాళ్ళకి ఫుల్ ప్లానింగ్ ఉంటుంది. రాగానే కనీసం 6 నుంచి సంవత్సరం పాటు వాళ్ళు ఫుల్ ఫోకస్డ్గా ఈ కోచింగ్కి వెళ్ళేసి ఫుల్గా సెటిల్ అయిపోవడం జరుగుతుంది. కానీ మన ఒక ఆర్మీ వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ కొంత వీక్గా ఉండటం వల్ల వాళ్ళు ఈ బ్యాంక్ సైడ్ వెళ్ళటము కొంత తక్కువగానే ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ విషయానికి వస్తే అదే జరిగిందనిపిస్తుంది. బ్యాక్లాగ్ పోస్టులే ఓన్లీ 964 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం రిలీజ్ అయిన పోస్టులు చూస్తే 760 పోస్టులు ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ విషయం మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అండి. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం రిలీజ్ అయిన ఈ పోస్టులు మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పోస్టులకి చాలా అద్భుతమైన అవకాశం ఉందండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది కనుక ఇప్పటి నుండైనా ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా కొత్తగా రిటైర్ అవ్వబోతున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది బ్యాంక్ సైడ్ అనుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్కి 10% ప్లస్ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4.5% అవకాశం ఉంది ఇక్కడ. ఇక డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ విషయానికి వస్తే ఇంకా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పాలి. అయితే మినిమం కట్ ఆఫ్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. మినిమం కట్ ఆఫ్ అనేవి వాళ్ళకి మార్క్స్ అనేది తప్పకుండా గెయిన్ చేయాల్సిందే. అయితే ఈ నోటిఫికేషన్ వివరాలు అనేది పూర్తిగా చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. ఆఖరి వరకు వినండి. అసలు మన ఎక్స్ సర్వీస్ మెన్ వీటి అసలు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే విషయాన్ని కూడా ఆఖరి వరకు వినండి. పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఈ విషయాన్ని. ముఖ్యంగా డేట్స్ వచ్చేసరికి ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడం స్టార్ట్ అయిపోయింది. 11th August 2026 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి 31st August 2026 వరకు. అలాగే ఇక ప్రిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెప్టెంబర్లో ఈ ప్రిలిమ్స్ అనేవి ఉండొచ్చు. అలాగే మెయిన్స్ వచ్చేసరికి November 2026లో ఉండే అవకాశం ఉంది. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే రెగ్యులర్గా వచ్చేసరికి 7680 వేకెన్సీస్. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసరికి 1444 బ్యాక్లాగ్ వేకెన్సీసే ఇందులో ఉన్నాయి. ఇందులో ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్వే 464 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి మనకి ఎంత డిమాండ్ ఉంది, ఎంత అవకాశం ఉంది బ్యాంక్స్లో. ఓన్లీ ఒక్క ఎస్బీఐలోనే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఐబీపీఎస్లో చూస్తే ఇంకెన్ని ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇయర్ కూడా 2 నుంచి 3 నోటిఫికేషన్ తప్పకుండా రిలీజ్ అవడం జరుగుతుంది బ్యాంక్ సైడ్ నుంచి. మనం చేసే తప్పు ఏంటంటే మనం రిటైర్ అయ్యేటప్పుడే డిసైడ్ అయిపోతాం మన ఇంటి దగ్గరే మన స్టేట్లోనే ఏదో ఒక జాబ్ మనం సాధించుకోవాలి, సెంట్రల్లో బ్యాంక్స్లో మరలా ఇంటి నుంచి దూరంగా వెళ్ళకూడదనే ఒక ఆలోచనతోనే మనం వెనుకబడిపోయి ఉన్నామనిపిస్తుంది నాకు. ఇక వేకెన్సీస్ ఎక్కడ ఏ స్టేట్స్లో ఎక్కువ ఉన్నాయనే విషయానికి వస్తే గుజరాత్లో వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్ విషయం మాత్రం నేను ఇక్కడ చెప్తున్నా అండి. 200 పోస్టులు దగ్గర ఎక్స్ సర్వీస్ మెన్కి బ్యాక్లాగ్స్ ప్లస్ ఈ సంవత్సరం రిలీజ్ అయిన రెగ్యులర్ పోస్టులు 2 కూడా కలిపి 200 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్కి ఉన్నాయనే చెప్పాలి. ఇక కర్ణాటకలో 104, మధ్యప్రదేశ్లో వచ్చేసరికి 111, ఛత్తీస్గఢ్లో 43, ఒడిశాలో 110 వేకెన్సీస్. ఇక తమిళనాడులో 240 వేకెన్సీస్. అలాగే తెలంగాణలో 26 వేకెన్సీస్. అలాగే మహారాష్ట్రలో వచ్చేసరికి 171 వేకెన్సీస్. ఇలా మొత్తం వేకెన్సీస్ మన ఎక్స్ సర్వీస్ మెన్ విషయానికి 1724 వేకెన్సీస్. ఇక మొత్తం వేకెన్సీస్ మనం గమనిస్తే 1724 వేకెన్సీస్ మొత్తం కంట్రీ వైజ్ ఉన్నాయి. అయితే ఒకసారి మనం సెలెక్ట్ అయ్యామంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక ప్లేస్ అనేది తప్పకుండా మారవలసి ఉంటుంది. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను చెప్పాను 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ప్లస్ 4.5% డిజబిలిటీ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంటే వార్ జోన్లో ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయో, హై ఆల్టిట్యూడ్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి డిజబిలిటీ పర్సన్, వాళ్ళకి 4.5% అనేది రిజర్వేషన్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇక క్వాలిఫికేషన్ ఏదైనా యూనివర్సిటీ నుండి ఏదైనా ఒక డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలి. ఈవెన్ మన ఆర్మీ డిగ్రీ కూడా ఇక్కడ వ్యాలిడ్ అనమాట. ఇక ఏజ్ వచ్చేసరికి 21 to 28 మధ్యలో ఏజ్ ఉండాలి. ఈ ఏజ్ మన ఎక్స్ సర్వీస్ మెన్ విషయానికి వస్తే మన సర్వీసు ప్లస్ 3 years మైనస్ చేస్తే ఏదైతే ఏజ్ వస్తుందో ఆ ఏజ్ 20 to 28 మధ్యలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉందండి, నేను 20 years సర్వీస్ చేశాను. నా ఏజ్ ఇప్పుడు ప్రస్తుతము 41 అంటే 41లో నుంచి 20 years ప్లస్ 23 years మైనస్ చేస్తే ఏదైతే ఏజ్ వస్తుందో అది 20-28 మధ్యలో ఉన్నట్లయితే మనం దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఈ ఫీజ్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్కి నిల్. ఇక ఇక్కడ నేను ఏజ్ విషయంలో SC/STs విషయం నేను చెప్పలేదు. SC/STs విషయానికి వస్తే 8 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అంటే వారి సర్వీస్ 20 years ప్లస్ 8 years 28 yearsని వారి యొక్క ఏజ్ నుంచి మైనస్ చేస్తే ఏదైతే ఏజ్ వస్తుందో ఆ ఏజ్ 20 to 28 years మధ్యలో ఉండాలి. వాళ్ళు ఈజీగా వారి ఈ యొక్క SBI
జూనియర్ అసోసియేట్ కొరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా తెలిసి ఉండాలి. వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ అదే ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఎలాగైతే వాళ్ళు గెట్ ఆన్ అయిపోతారో, ఆ మెయిన్స్లో ఏవైతే మార్క్స్ వాళ్ళు గెయిన్ చేయగలుగుతారో వాటి బేస్ మీదనే వారికి ఫైనల్గా సెలక్షన్ అనేది మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే వారికి 26,780 నుండి 46,000 వరకు వారికి బేసిక్ పేనే ఉండటం జరుగుతుంది. ఇక పే ప్రొటెక్షన్ అనేది 100% ఎక్స్ సర్వీస్ మెన్కి ఉండటం జరుగుతుంది. అంటే లాస్ట్ టైం మనం సర్వీస్ నుంచి రిటైర్ అయ్యే టైంలో ఏ బేసిక్ పే మీద అయితే మనం రిటైర్ అయ్యామో, బేసిక్ పే ప్లస్ డిఏకి చూసి దానికంటే ఎక్కువగానే మనకు ఈ బేసిక్ పే అనేది ఇక్కడ పే ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రావడం అవకాశం తక్కువ అండి. ఏదేమైనా కానీ ఈవెన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దయచేసి ఇలాంటి జాబ్స్ మీద దృష్టి పెట్టండి. మీ లైఫ్ ఫుల్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది అనమాట. ఇంత గొప్ప జాబ్స్ ఇవి. మీరు ఒక్క విషయం ఆలోచించండి దయచేసి, ఎవరెవరైతే రిటైర్ అయిపోయారో వీరందరూ కూడా మ్యాక్సిమం ఫోకస్ పెట్టండి సెంట్రల్ గవర్నమెంట్ అలాగే బ్యాంక్స్ మీద. ఎందువల్ల అంటే ఈ రెండిట్లో రిజర్వేషన్ ఎక్కువ ప్లస్ పే ప్రొటెక్షన్ బ్యాంక్స్లో కన్ఫామ్గా ఉంటుంది కనుక మీరు మ్యాక్సిమం ఈ రెండిట్లో కూడా సిలబస్ అనేది సేమ్గానే ఉంటుంది. అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవేనండి, పెద్దగా ఇంతకంటే ఎక్కువగా ఉండవు. అలాగే 10th బేస్ మీదనే 10th బేస్కు తగినట్లుగానే ఈ సిలబస్ ఉంటుంది కనుక దయచేసి ఒక 6 నెలలు ఇంకా మనం ఆర్మీలోనే ఉన్నామనే ఫీలింగ్ తోటి ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారో లేదా ఆన్లైన్ క్లాసులు తీసుకుంటారో తెలియదు, కానీ తప్పకుండా ప్రయత్నం చేయండి. ఒక్క సంవత్సరం మీది కాదు అనుకోండి, ఇంకా ఆర్మీలోనే సర్వీస్ చేస్తున్నాం అనుకోండి, పిల్లల కోసం గట్టి ప్రయత్నం చేయండి. ఎలాగైతే నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేస్తారో, వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్తో ఫుల్గా టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టేస్తారు. కానీ ఆర్మీ వాళ్ళు కూడా దేంట్లో తక్కువ కాదండి. వాళ్ళు గట్టిగా ట్రై చేస్తే తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారు. వాళ్ళు దేంట్లో తక్కువ కాదు, కాకపోతే ఎడ్యుకేషన్కి కొంత దూరమై ఉంటారు కాబట్టి కొంచెం వారు ఆలోచనలో పడిపోతారు, ఇది మనం చేయగలమా లేదా అనేసి. బట్ వాళ్ళు కూడా చేయగలరు ఇది. సో ఆల్ ది బెస్ట్ అండి. ఎవరైతే ఈ బ్యాంక్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇంకా మరో నోటిఫికేషన్ ద్వారా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.